నమస్కారం రేషియో టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం, అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్. ఉత్సాహంగా వెలమ కార్తీక వన సమారాధన, వేలాదిగా హాజరైన వెలమ సంఘీయులు. విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి, అధికారులకు కలెక్టర్ కీర్తి దిశానిర్దేశం. పెట్టుబడిదారుల కోసమే పాలకులు పనిచేస్తున్నారు, తీవ్రంగా ధ్వజమెత్తిన సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్. నవంబర్ 14న గోష్పాద క్షేత్రంలో హారతి, అధికారులతో ఆర్డీఓ రాణి సుష్మిత సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించారు. నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది, కోంబింగ్ తదితర వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్రచందనం స్మగ్లర్పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో 4 కింగ్ పిన్స్ ను గుర్తించామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాను మానుకుంటే మంచిదని హితవు పలికారు. అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, డిఎఫ్ఓ రవిశంకర్ శర్మ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్సి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే, ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటాయి, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు. కానీ తక్కువ క్లోజ్ టు ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకని దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇది ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ రాజమండ్రి వెలన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం షార్ట్ లైట్ సిటీ రోడ్ లో ఉన్న గొర్రెల వీరసూర్య అప్పారావు తోటలో వెలమ సంఘీయుల కార్తీక వన సమారాధన జరిగింది. వేలాదిగా వెలమ సంఘీయులు వన సమారాధనకు హాజరయ్యారు. ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయటం అనాదిగా వస్తున్న ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, చల్లా శంకర్రావు తదితర వెలమ సంఘీయులతో కలిసి తులసి మొక్కకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా వన సమారాధనను నిర్వహించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మికత, సాంప్రదాయ విలువలను నిరూపిస్తున్నారన్నారు. ఆటపాటల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వెలమ సంఘం ముఖ్య నాయకులు కిలపర్తి శ్రీను, అల్లు బాబీ, కొల్లివెలసి హారిక, బండారు మధు, కొల్లి బుజ్జి, చలుమూరు శ్రీను, వేమిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వెలమలందరూ కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వెలమల్ని కూడా ఆహ్వానించి ఒక రంగరంగ వైభవంగా ఈ శివునికి ఆరాధన చేస్తూ శివారాధన ఖచ్చితంగా ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వేలాదిగా రాజమండ్రి సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలమలో తండోపతండాలుగా వస్తుంటే చాలా ఆనందం వేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మనకి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం, మరొక సంవత్సరం అయితే 12,000, నెక్స్ట్ ఇయర్ అయితే 13,000, నెక్స్ట్ ఇయర్ 15,000, గత సంవత్సరం అయితే 22,000. ఇప్పుడు నా ఉద్దేశంలో 25,000 దాటుతుందని అనుకుంటున్నాను. మేము ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇస్తూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి ఎవరి దగ్గర కూడా ఇస్తే తీసుకోవడమేమో తప్ప ఎవరి దగ్గర డబ్బులు ఆశించట్లేదు. మెయిన్గా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ బేర్ చేస్తున్నాడు ఇదంతా. నేను ఆయన అవైలబిలిటీ లేనప్పుడు నేను కొంత ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప మేము ఎవరి దగ్గర కూడా సందాలు వసూలు చేయకుండా చేయడం జరుగుతుంది. ఇలాగే జరగాలి. ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. మొత్తం ఈ రాజమండ్రిలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి ఈస్టు, వెస్టు, కృష్ణ, నూజివీడ్ నుంచి కూడా ఈ వెలమలో హితోధికంగా రావడం జరిగింది. అంటే వాళ్ళందరినీ కూడా నేను తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి దిశగా విజన్ యాక్షన్ ప్లాన్ 2047 ఆధారంగా ప్రతి నియోజకవర్గం వారీగా సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శాఖల వారీగా సమీక్షలు జరపాలని సూచించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేసేందుకు మహిళా సంఘాలు, యువజన సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను సమగ్ర నివేదికలో ప్రతిబింబించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం స్థానిక వనరులు, మానవ మూలధనం, పరిశ్రమలు, వ్యవసాయ సామర్థ్యం, పర్యాటక అవకాశాలను పరిగణలోకి తీసుకుని సెక్టార్ వారీ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా 2047 అనుసరించి రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ డెవలప్మెంట్పై సమగ్రంగా చర్చించిన అంశాలు ప్రాతిపదికన ప్రస్తుత వనరులు వినియోగం, భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలపై సమీక్ష నిర్వహించి సెక్టార్ వారీగా తగిన మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. కమిషన్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. So you are saying basically production cost minus expenditure cost is GC. Yes. Okay. Industry sector section. Investment. Only invest చేసిన తర్వాత దాని నుంచి ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని బేస్ చేసి మనం పర్చేస్ చేస్తాం. How do you come to this? ఇప్పుడు అగ్రికల్చర్ దెన్ ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్టు దట్ వెబ్సైట్ ఇస్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నాం, మన దగ్గర పొటెన్షియల్ ఉంది, మన వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇంటిగ్రేట్ చేయాలి. వాళ్ళు జస్ట్ మీరు వెళ్ళి సోషలిజంతోనే సమానత్వం సాధ్యమని, పెట్టుబడిదారి విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద సోషలిస్ట్ విప్లవ దినోత్సవం సందర్భంగా అరుణ్ పతాకావిష్కరణ చేశారు. ఆయన ముందుగా ఎర్ర జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు. అరుణ్ మాట్లాడుతూ శ్రమ చేసి సంపద సృష్టించే వాళ్లంతా పేదవాళ్లుగానే ఉండిపోతున్నారన్నారు. అంబానీ వద్ద 17 లక్షల కోట్ల రూపాయలు, అదానీ వద్ద 16 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉందని, వీళ్ల ఆస్తులు శ్రామికుల కష్టంతో పెరిగాయని వివరించారు. సోషలిజంలో ఎటువంటి పరిస్థితి ఉండదన్నారు. మోదీ, చంద్రబాబు అంతా పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, జిల్లా నాయకులు రామచంద్రరావు, నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, నాయకులు మురళీ, సావిత్రి, తాతారావు, సోమేశ్వరరావు, జరీనా, శ్రవంతి, ఆనంద్, రాజా, రాంబాబు, భాస్కర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఇవాళ నిన్న కాకముందు మమతా తుఫాను వచ్చి రైతాంగం నష్టపోతే ఒక్క రూపాయి కూడా రైతాంగానికి ఇచ్చేదాని కోసం ఇవాళ పాలకుల చేతులు రావట్లేదు. అందుకని భారతదేశంలో రైతాంగం, కార్మికుల కష్టాలని పరిష్కారం చూపగలిగే మార్గం ఎర్ర జెండా దగ్గర మాత్రమే ఉన్నది. భారతదేశంలో ఇవాళ 140 కోట్ల జనాభాలో అత్యధిక శాతం మంది యువకులు ఉన్నారు. భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలబడడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ యువత ఈ దేశంలో ఉంది. కానీ ఆ యువతను నిర్వీర్యం చేసి, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, యువతని మతం పేరుతోనూ, యువతని విచ్ఛిన్నకర వాదాల పేరుతోనూ పక్కదారి పట్టించేటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆ యువతని సమీకరించి దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఆరకొన ప్రత్యామ్నాయం సోషలిజం దగ్గర ఉంది, కమ్యూనిస్టు దగ్గర మాత్రమే ఉంది. గోష్పాద క్షేత్రంలో నవంబర్ 14న గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ అక్టోబర్ 27వ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని, అయితే మోంతా తుఫాను వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. నవంబర్ 14వ తేదీ శుక్రవారం గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి హారతుల నిబంధనలు నాగహారతి, నక్షత్ర హారతి, కుంభహారతిలు ఉంటాయన్నారు. గోదావరి హారతికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. భక్తులకు తాగునీటి సదుపాయం, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల వితరణ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగకుండా కౌంటర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్పీ జి దేవకుమార్, ఏడీ మత్స్యశాఖ ఎస్కే దిల్షద్, తహసీల్దార్ ఎం దుర్గా ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ మణికంఠ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు పంపన త్రిమూర్తులు, కలగర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హారతి కొంచెం ముందస్తుగా జరిపి మనకి ఎంటైర్ పర్సనల్ అండ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా పంపిస్తాను. చెప్పండి ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదనా? ఒక 2 అఫీషియల్లీ. సో మనము ఈ 27 అక్టోబర్న జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&D, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకుని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస లక్ష బిల్వార్చన, శ్రీచక్ర సహిత భువనేశ్వరి దేవికి లక్ష కుంకుమార్చన దేవస్థానం అర్చకులు కె కృష్ణమూర్తి, కె అనంత రామమూర్తి నిర్వహించారు. శ్రీ భువనేశ్వరి దేవికి లక్ష కుంకుమార్చన దేవస్థానం అర్చకులు కె కృష్ణమూర్తి, కె అనంత రామమూర్తి నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఆలయ ప్రదక్షిణ, గోపూజ, 9:30 విఘ్నేశ్వర పూజ, మహన్యాస మంత్ర పఠనం, 10:30 శ్రీ స్వామివారికి పంచామృతాలు, గోదావరి జలాలతో మృత్యుంజయ పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, 108 మంది సుహాసినులతో లలిత సహస్ర లక్ష కుంకుమార్చనలో భక్తి శ్రద్ధలతో జరిపించారు.
సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కోటిలింగేశ్వరునికి లక్ష బిల్వార్చన, లక్ష్మీ గణపతి హోమం సహిత మహామృత్యుంజయ రుద్ర హోమం, కుజదోష, నాగదోష, కాలసర్పదోష నివారణ, సంతానం, వివాహానికి సుబ్రహ్మణ్యేశ్వర హోమం నిర్వహించారు. 6 గంటల 30 నిమిషాలకు సహస్ర జ్యోతిర్లింగ అర్చన, 7 గంటల 30 నిమిషాలకు ధూప సేవ, ప్రకార సేవ, నీరాజనం, మంత్రపుష్పాలు జరిగాయి. అనంతరం భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ భువనేశ్వరి సమేత మహాకోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం రాజమహేంద్రవరం. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీచక్ర సహిత భువనేశ్వరి సమేత మహాకోటిలింగేశ్వర స్వామివారికి పవిత్ర గోదావరి జలాలతో, పంచామృతాలతో, అలాగే పళ్ళరసాలు, వివిధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము, అలాగే 108 మంది సుహాసినులతో భువనేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు, అలాగే ఒక పక్క సుందరకాండ పారాయణ నమస్కారములు, అలాగే సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా జరుగుతాయి. అలాగే సాయంత్రం 5 గంటల నుండి స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, సుబ్రహ్మణ్య హోమం, అలాగే కాలసర్పదోష, కుజదోష నివారణకు, రాహుకేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య హోమం కూడా జరుగుతుంది. అలాగే నవగ్రహ శాంతి కోసం నవగ్రహ శాంతి హోమం కూడా జరుగుతుంది. ఈ రాత్రి 7 గంటల దాకా జరిగి ఉదయం మళ్ళీ రాత్రి 7 గంటలకి స్వామివారికి వెయ్యి ప్రమిదలు లింగాకారం వెలిచి జ్యోతిర్లింగార్చన చేస్తాం. అది కూడా భక్తులందరితో కూడా దీపాలు వెలిగించి అక్కడ నీరాజమంత్ర పుష్పాలు అన్నీ చెప్పి స్వామివారికి ఆశీర్వచనం అన్నీ కూడా జరిగి రాత్రి 8 గంటలకు భోజనాలు కూడా జరుగుతాయండి. ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా సహకరిస్తారు. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రంలోన ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను అర్చకుడైనటువంటి చిన్నబాబుని, మా అన్నయ్య గారు అటువంటి పెద్దబాబు గారు కూడా ఇద్దరు ఆరుద్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం భక్తుల సహాయ సహకారంతోనే జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ఇది 20వ సంవత్సరం స్వామికి మొదలుపెట్టి. స్థానిక కోటిలింగాలపేట రామాలయం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో గణపతి హోమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాలాధారులతో పాటు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి గణపతి హోమాన్ని సందర్శించుకున్నారు. ప్రతి ఏటా ఇక్కడ రామాలయం వద్ద అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్న భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా గణపతి హోమాన్ని వేద మంత్రాలతో ఘనంగా జరిపించారు. పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మకాయి. తలాటం భువన శ్రీనివాస్ స్వామి 18వ పడి సందర్భంగా స్వాములందరూ ఆయన్ను ఘనంగా సన్మానించారు. గణపతి హోమం పూర్ణాహుతి అనంతరం 800 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప స్వాములతో పాటు స్థానికులు కూడా విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజమహేంద్రవరానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు
తేజమూర్తుల నరసింహమూర్తి విజయవాడ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ భవనంలో కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తేజమూర్తుల మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు తనను రాజకీయంగా మొదటి నుంచి నడిపిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకొని తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన జనసేన మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సారథ్యంలో రాష్ట్రంలో బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘాల్లో కలుపుకొని బ్రాహ్మణుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇతర డైరెక్టర్స్, సంస్థ ఎండి దొరబాబు, మేనేజర్ శ్రీనివాస్, కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు. తేజోమూర్తుల నాగలక్ష్మి నరసింహమూర్తి, రాజమండ్రి. స్థానిక 3వ డివిజన్ సుబ్బారావుపేటకు చెందిన బి యశ్వంత్ అనే 4 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున వేడి నీళ్లలో పడ్డాడు. దీంతో అతడి శరీరం బొబ్బలెక్కి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 4 ఏళ్ల బాలుడి పరిస్థితి చూసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చలించారు. దానివాయిపేటలోని శ్రీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఏపీ షట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ బాబును పరామర్శించి అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అలాగే ఆ బాలుడి వైద్య ఖర్చంతా తామే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 30,000 రూపాయలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో అందించారు. నా పేరు పవన్ రమాదేవి. మా బాబుకి ఇలాగా పడి కాలంతా కాలిపోయిందండి. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా డబ్బులు అయ్యింది. మా దగ్గర లేవని పొడిపూడి సత్యబాబు గారికి ఫోన్ చేసామండి. మేము ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సార్ వచ్చి మాకు చాలా చాలా హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్స్ ఆదిరెడ్డి వాసు గారికి చాలా చాలా ధన్యవాదాలండి. ఎంత దూరం వచ్చి మా బాబుని చూసినందుకు చాలా హెల్ప్ చేసినందుకు. కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల నిర్వహణకు సోమవారం ఉదయం 10:18 శాస్త్రోక్తంగా పందిరి రాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా వారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించడానికి సోమవారం ఉదయం 10:18 పందిరి రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ధర్మకర్తలతో పాటు స్థానిక పెద్దలు పందిరి రాటకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది ఉత్సవాలు 66వ సంవత్సరానికి చేరుకున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం, అయ్యప్ప స్వామి పడి పూజ, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. అర్చకులు వీరభద్రుడు సుబ్రహ్మణ్యం శాస్త్రోక్తంగా పందిరి నాటకం పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్లు పుట్టా సుభద్ర, భాగవతుల శిరీష, పసుపులేటి గోవిందు, సత్యవతి, జోగా రాజలక్ష్మి, గార్ల నాగరత్నం, లచ్చిరెడ్డి వాసు, ఐ విజయ్ కుమార్, ఆకుల వెంకటేశ్వరరావు, నామాన వాసు, తాతాజీ, సత్యవాసు, సత్యధర్మ, రామకృష్ణ, అప్పన్న బాబురావు, శ్రీపాద మోహన్, పండు, ఐ విజయ్ కుమార్, రాజా, శ్రీరాములు, సతీష్, డాక్టర్ సూర్య, కార్యనిర్వహణాధికారి, ఆలయ ప్రధాన అర్చకుడు గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కృష్ణ బలిజ సంక్షేమ సంఘం కార్తీక వన సంహారాధన ప్రమాణ స్వీకార మహోత్సవం షార్ట్లైట్ సిటీ రోడ్డులో ఉన్న జీవీఎస్ అప్పారావు గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి హాజరైన సంఘీయులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అధ్యక్షుడు తాడి సూరిబాబు, ఉపాధ్యక్షుడు బెజ్జవాడ వెంకటస్వామి, ఇతర ప్రతినిధులు అరవ శ్రీధర్, పిల్లాడి రుద్రయ్య, పిల్లాడి వెంకన్న, డైరెక్టర్లు, సలహా మండలి సభ్యులు బెజ్జవాడ రంగారావు, డాక్టర్ పిల్లాడి పరమహంస, మామిడిపల్లి రామకృష్ణ, బాజీ కార్పొరేటర్లు అరవ సురేష్ కుమార్, బెజ్జవాడ రాజ్ కుమార్, కూరగంటి సతీష్, కూరగంటి ఈశ్వరి, తాడి కోదండరాం, అరవ దానారావు, మామిడిపల్లి రాజా వరప్రసాద్, పిల్లాడి నరేంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడుతూ కృష్ణ బలిజ సంఘ నాయకులకు కూటమి ప్రభుత్వం తరఫున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అన్ని కమిటీల్లో స్థానం కల్పించి రాజకీయంగా ముందుకు తీసుకుని వెళతామన్నారు. సంఘీయులు ఆటలు పాటలు మెగా హౌజీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బెజవాడ వెంకట దుర్గా ప్రసాద్, ఆకుల పాపసాయి, త్రినాథ్, పిల్లాడి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. టికెట్లు వచ్చినాయండి, అందరికి టికెట్లు వచ్చినాయి, రెడీయా. జాతీయ ఉద్యమం కాడి నుంచి రాజమండ్రిలో తిరుపతి ఆదినారాయణ గారు 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయన మా క్యాస్ట్ తరపుని ఎప్పుడు వన భోజనాలు పెట్టినా ఆయన భరించుకుంటాం, ఆయన వేదిక మీద పెడతాం. ఆయన తరపుని ఈ సంవత్సరం నూతన కమిటీ అయ్యాక ఆయన స్మారక అవార్డులు ఇద్దరు క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు, బెదవాడ వెంకటస్వామి గారు, పిల్లాడ పరమహంస గారు, బెదవాడ బాబు, నెక్స్ట్ రాజ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో అందరూ కూడా సహకరించారు దీనికి. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఏం ఉంచినా మేము ఉన్నా అని చెప్పారు. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కృష్ణ బలిజ ఒక్క సంక్షేమం తరపున ఈ రోజున జీవీఎస్ అప్పారావు గారి తోటలో కార్తీక వన సమారాధన మేము జరుపుకున్నాం. ఈ సమావేశానికి సిటీ ఎమ్మెల్యే వాసు గారు వచ్చి మా సంఘానికి కృతజ్ఞతలు తెలియపరిచారు. వారు కూడా మాకు ఎంతో సహకారం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అలాగే వారు మా సంఘ సభ్యులకి ఇద్దరికి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ల కింద పోస్టులు ఇచ్చారు. కానీ మేమేమన్నామంటే మాకు ఇంకా మా కులంలో ఉన్నారు కాబట్టి మాకు ఇంకా పోస్టులు పెంచండి, మాకు ఒక్కొక్కరిని తీసుకుని ఇంకా గుళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని గుళ్ళు కూడా మమ్మల్ని అపాయింట్ చేయమని చెప్పేసి వారు కోరటం జరిగింది. వారు పరిశీలిస్తామని చెప్పారు. అలాగే బెదవాడ చిన్నబాబు గారిని డైరెక్టర్ కింద ప్రపోజ్ చేస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు. స్టేట్ కమిటీలోకి కృష్ణ బలిజ సంఘంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.